స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరారండి సందసందుతో ఈ బలిలో, సందసందుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. Today's Mass is offered by for the reposed souls of K. Shivaraya, K. Inyashamma, H.N. Murthy, Rita, offered by one devotee. ఈ నలుగురి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని ఈనాటి పూజా బలిలో ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. మా దేవుడైన ప్రభు, నీవు మమ్ము రక్షింపుము, అన్య జాతుల నుండి మమ్ము విడిపింపుము. అప్పుడు మేము సగర్వముగా నీకు వందనములు అర్పించి నీ పవిత్ర నామమును సన్నుతింపుము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంతోషంగా ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. కారణం 31 రోజులు. గుర్తించారా? మొన్ననే నూతన సంవత్సరం ప్రారంభమైనట్టు అనిపించింది. 31 రోజులు అయిపోయాయి. ఈ నెలంతా దేవుడు కాపాడాడు. ఎంత గొప్ప దేవుడు! బయట సమాజంలో ఏమేమో జరుగుతుంటే నిన్ను నన్ను దేవుడు కాపాడుతూ ఒకరోజు 2 రోజులు కాదు, నెలంతా 31 రోజులు రక్షించిన దేవుడు ఇంకొక రోజును రేపటి దినం నుండి నూతన నెలలో ప్రవేశించబోతున్నాం. ఈ శుభ సందర్భంగా 4వ సామాన్య ఆదివారంలో ప్రవేశించిన మిమ్మలను, మరి ముఖ్యంగా ఈరోజు ఎవరెవరైతే వారి యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారో వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎవరైతే పెళ్లి వార్షికోత్సవ సందర్భంగా దేవుడు మా కుటుంబాన్ని దీవించాడు, మా కుటుంబం కోసం ప్రార్థించండి అని అడుగుతున్నారో వారి కోసం, ఇంకా ఎన్నో ఉద్దేశములతో ఈ పూజా బలిని అర్పించిన మీ అందరి ఉద్దేశముల కోసం, ఒకవేళ పూజా బలి అర్పించమని మీలో కొంతమంది ఇక్కడ దాకా విన్నపములు రాసి ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మీకోసం ఈ పూజా బలిని అర్పించి ప్రార్థిస్తూ ఉన్నాను. పవిత్ర ఆదివారం, పరిశుద్ధమైన దినం, పరిశుద్ధులుగా యోగ్యులుగా గురువుగా నేను, ప్రజలుగా మీరు ఈ బలిపీఠం దగ్గర సమీపించటానికి అర్హత ఉందా అని ఆలోచించుకుంటూ, ఈ నెలలో నమ్మదగిన దేవుడుగా దేవుడు పనిచేస్తే, మనం ఏదైనా నమ్మక ద్రోహం చేసి ఉంటే దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటూ, దేవా రాబోయే ఫిబ్రవరి నెలలో ఇంకా నమ్మదగిన వ్యక్తిగా నీకు దగ్గర జీవించే జీవితం, మా కుటుంబ జీవితం, మా యాజకుల యొక్క జీవితం, మా యొక్క పరిచర్య అలా మారాలని ఈ పూజను ప్రభువునికి అర్పించి, మన జీవితంలో చేసిన పాపములు పొరపాట్ల కోసం ఆ దయానిధి సింహాసనం దగ్గర సాగిలపడి ప్రభు దగ్గర 1 నిమిషం మౌనం పాటించి క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా,
మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయమని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ. భూలోకమున మంచి మనసు కలవారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, నిన్ను స్తుతించుటకును నీ నామ సంగీతమును చేయుటకును మమ్మలను ఈ చెట్ట సమైక్యపరచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింప మాకు మీ కృపను అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించచ్చు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. ప్రభు మీ ప్రజల నుండియే నా వంటి ప్రవక్తనొకనిని మీ చెంతకు పంపును. మీరు అతని మాట వినుడు. నాడు హోరేబు వద్ద సమావేశమైనప్పుడు మీరు ప్రభువునకు చేసిన మనవి అదియే. మేము మరలా యావే పలుకులు విన్నచో, మరలా అతని అగ్నిమయ రూపమును దర్శించినచో తప్పక చత్తుము అని అంటిరి. అప్పుడు ప్రభువు నాతో, వారి వేడుకోలు సబబుగానే ఉన్నది. మీ వంటి ప్రవక్తనొకనిని వారి జనము నుండియే వారి చెంతకు పంపుదును. అతనికి నా సందేశమును ఎరిగింతును. నేను చెప్పుము అనిన సంగతులన్నీ అతడు వారితో చెప్పును. ఆ ప్రవక్త నా పేర పలుకు సందేశమును పాటింపని వానిని నేను శిక్షింతును. కానీ నేను ఆదేశింపని సందేశమును నా పేర వినిపించుటకు సాహసించు ప్రవక్తయు, అట్లే అన్య దైవముల పేర ప్రవచనము చెప్పు ప్రవక్తయు తప్పక మరణమునకు గురి కావలసినదే అని నుడివెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Second reading, a reading from the first letter of St. Paul to the Corinthians, chapter 7, verses 32 to 35. I want you to be free from the concerns of this life. An unmarried man can spend his time doing the Lord's work and thinking how to please Him. But a married man has to think about his earthly responsibilities and how to please his wife. His interests are divided. In the same way,
A woman who is no longer married or has never been married can be devoted to the Lord and holy in body and in spirit. But a married woman has to think about her earthly responsibilities and how to please her husband. I am saying this for your benefit, not to place restrictions on you. I want you to do whatever will help you serve the Lord best with as few distractions as possible. The word of the Lord. Thanks be to God. మారని దేవుడవు నీవే మార్చే దేవుడవు, మారని దేవుడవు నీవే మార్చే దేవుడవు, యుగ యుగాలుగా ఉన్న దేవుడవు, తరతరాలుగా మారని దేవుడవు, యుగ యుగాలుగా ఉన్న దేవుడవు, తరతరాలుగా మారని దేవుడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్క్ గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 21 నుండి 28 వరకు. వారు కఫర్నము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచ్చట ఉన్న వారు ఆశ్చర్యపడిరి. ఏలయన ధర్మశాస్త్ర బోధకుల వలెగాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అప్పుడు ఆ ప్రార్థన మందిరములో అపవిత్రాత్మ ఆవేశించిన వాడొక్కడు కేకలు వేయిచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనం చేయవచ్చితివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు వానిని గద్దింపగా అది వానిని వెలవెలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయాను. అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా ఆ పవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనసాగిరి. ఆయన కీర్తి గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది ప్రభు క్రీస్తు శుభ సందేశము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ప్రసంగం చెప్పడానికి ముందు మీతో ఒక విషయం చెప్పాలి. ఈ నెలలోనే 2వ మంగళవారం ఇదే పట్టణం, సువిశేష పట్టణం, మరి మన మెట్టుగూడ పునీత అంతోని వారి పుణ్యక్షేత్రంలో 1.5 గంట సేపు ఈ వాక్యంని బోధించాలని ప్రభు ఇచ్చాడు. ఈరోజు యూట్యూబ్లో మరొకసారి డివైన్ ముత్తంగి టీవీలో ఈ వాక్యం చెప్పమంటున్నాడు. ఇక కొంతసేపట్లో 11:30 నుండి ఆదివారం మళ్ళా స్టేజ్ మీద ఈ వాక్యం గురించి చెప్పాలి. అంటే ఒక్క అధ్యాయం గురించి 3 రకాలుగా మాట్లాడాలి. ఇది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, మీరే ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ యొక్క అధ్యాయం ద్వారా
మనము వింటున్న సత్యం ఏంటంటే అధికారం, అథారిటీ అని ఇంగ్లీష్లో చెప్తారు. ఈ అధికారం అనేది 2 సార్లు ప్రభు ఈరోజు సువిశేష పట్టణంలో వాడుతున్నాడు. ఒకటి మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో దేవుని మాట ఇలా చెప్తుంది, చదువుదాం. ఆయన బోధనకు అచటనున్నవారు ఆశ్చర్యపడిరి. కారణం ఏంటిది? చదువుదాం. ఏలయనా ధర్మశాస్త్ర బోధకుల వలె కాక, ధర్మశాస్త్ర బోధకుల వలె గాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అక్కడ అండర్లైన్ చేసుకోండి, అధికారపూర్వకంగా దేవుడు బోధన చేశాడంట. మళ్ళీ 27వ వచనం చదువుదాం. అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి, ఈ నూతన బోధ ఏమి, అధికారంతో ఆజ్ఞాపింపక అపవిత్రాత్మలు సైతము ఆయనకు లోబడుచున్నవి. అధికారపూర్వకంగా బోధించడం, అధికారపూర్వకంగా ఆర్డర్ ఇచ్చడం, ఇంగ్లీష్లో తెలుగులో ఆజ్ఞాపించడం, ఆర్డర్ అని చెప్పేది అధికారం. వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు. ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే అధికారమును దేవుడు ఈరోజు వాక్యంను వింటున్న నాకు మీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఒక 2 రోజుల ముందు మనం నేర్చుకున్నాం, మనం వెలుగుగా మారాలని. ఈరోజు మనం నేర్చుకుంటున్న సత్యం మీరు గమనిస్తున్నారో లేదా, ఈ నెల అంతా ఒక టార్గెట్ మీదనే మనం పెట్టుకొని ముందుకు సాగుతున్నాం. ఒక్క అంశము మీద ప్రతిరోజు పూజలో నాకు సమయం ఇచ్చినప్పుడల్లా ఒక్క అంశము మీద నేర్చుకొని ఈ సంవత్సరం ముందుకు సాగటానికి ప్రయత్నం చేస్తున్నాం. మొన్న వెలుగుగా ఎలా మారాలని, ఈరోజు అధికారమును ఎలా పొందాలని. ఈ అధికారం అనేది మానవులు ఇచ్చే అధికారం కాదు. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. ఎవరి ముందు? పిలాతు ముందు చెప్తాడు. ఏమంటాడు? నీకు పైనుండి అధికారం ఇవ్వబడిన ఎడల నా మీద నీవు ఎటువంటి అధికారం చెల్లించలేవు. నా తండ్రి అధికారం ఇవ్వకపోతే ఎవడు నా మీద అధికారం చెల్లాయించలేరు అని ప్రభు పలికాడు. అనగా ఈ అధికారం అనేది పైనుండి దేవుడిచ్చే అధికారం. పైన ఉన్న అధికారం, దేవుడిచ్చే అధికారం సైతాన్ని వెళ్ళగొట్టే అధికారం. చెప్పినప్పుడు అది జరుగునుగా, కానీ చెప్పినప్పుడు ఆజ్ఞాపించినప్పుడు అట్లే జరిపించే ఒక అధికారం. ఈ అధికారంను యేసుప్రభు ఎట్లా పొందుకున్నాడని ఈరోజు సువిశేష పట్టణంలో మనం నేర్చుకోబోతున్నాం. మొదటి స్టెప్, ఈ అధికారమును దేవుడు యేసుప్రభు ఎట్లా పొందుకున్నాడు. చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? చాలు. నజరేతు నివాసియగు యేసు, ఇది ఫస్ట్ సీక్రెట్, రహస్యం. అదేంటంటే, నజరేతులు పుట్టావు, నజరేతులో పుట్టిన వారికి విలువ లేదు, నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అని ప్రజలు క్వశ్చన్ అడుగుతున్నారు. నీవు నజరేతు నివాసి అని చెప్పి సైతానుడు ఆయన పుట్టి పెరిగినటువంటి ఆ ప్రదేశం గురించి మాట్లాడుతున్నాడు. అర్థం ఏంటిది? మీ స్టోరీ నాకు తెలుసయ్యా, నజరేతు నుండి ఏది మంచిది రాదు, మాతో మీకేం పని, నీవేం చేయగలుగుతావని ఒక విధంగా విమర్శించినట్టు అనిపిస్తూ ఉంది. అంటే అర్థం ఏమిటంటే, నజరేతు ప్రాంతంలో జీవించిన వారికి విలువ లేదని కొన్ని దినముల ముందు ఒక ప్రసంగంలో దేవుడు నా ద్వారా మీతో మాట్లాడాడు. నజరేత్ అంటే ఏంటిది, నజరేతు నుండి ఎట్లా బయటికి రావాలి అని కొన్ని దినముల ముందు ఒక పూజలో ఈ సంవత్సరం ఈ నెలలోనే దేవుడు మాట్లాడాడు. అంటే అర్థం ఏంటంటే, నజరేతు నివాసి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి వలె నీవు మామూలు వ్యక్తివే కదా, మీకు విలువ లేదు కదా, మీ డాడీ ఒండ్రంగి కదా, నీవు నిలబడుతున్నటువంటి, నీవు ఎక్కడైతే నివసించావో ఆ భూమిలో ఉన్న వారికి ఏ విలువ లేకుండా ప్రజలు మాట్లాడుకునేవాళ్ళు కదా, నీచంగా మాట్లాడుకునేవాళ్ళు కదా, నీకు మా మీద ఎటువంటి అధికారం ఉందని క్వశ్చన్ చేసినట్టు అడుగుతున్నాడు. ఎవరు? సైతానుడు అడుగుతున్నాడు. ఆయనలో ఉన్న సైతానుడు ఆయన వాడుకొని ఈ మాటను ప్రభుత్వం అడుగుతున్నాడు. దీనికి అర్థం, నజరేతులో నివాసించే యేసుకు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే, తండ్రి దేవుడు ఆయనను పరిశుద్ధాత్మతో నింపాడు. అందుకే ఇప్పుడు చదువుదాం. అపోస్తుల చర్యలు 10వ అధ్యాయం 38వ వచనం చదివితే ఈ
సైతానుడు క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి, దాని వెనుక ఒక గొప్ప రహస్యం అణిగి ఉన్నది. చదువుదాం, అపోస్తలుల చర్యలు 10:38. పవిత్రాత్మతోను పవిత్ర ఆత్మతోను శక్తితోను దేవుడు నజరేయుడగు యేసును నజరేయుడగు యేసు. సైతానుడు ఏమంటాడు? నజరేతు నివాసియగు యేసు. ఇక్కడ అపోస్తలుల చర్యలు ఏమంటున్నామంటే పరిశుద్ధాత్మతో శక్తితో నజరేయుడగనైన యేసుని ఎట్లు అభిషేకించినది మీకు తెలియను. ఇంకా ఆయన అంతటా పర్యటించుచు, నజరేతులో మాత్రమే కాదు, మాకు విలువ లేదన్నావు కదా సైతానుడా, చూడు నేను ఇక్కడ మాత్రం కాదు, మా ప్రదేశంలో మా ఊర్లో మాత్రమే కాదు, అంతటా పర్యటించచ్చు. నేను ఎక్కడ కాలు మోపుతానో, ఎక్కడ మాట్లాడుతానో అధికారముతో మాట్లాడే శక్తిని నా డాడీ నజరేతులో పుట్టాను నిజమే, నీకు నా అడ్రస్ కూడా తెలుసు సైతానుడా, నన్ను క్వశ్చన్ చేస్తున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నాను నా సీక్రెట్ ఏంటని. నా సీక్రెట్ ఏంటంటే నజరేయుడైన నన్ను పరిశుద్ధాత్మతో శక్తితో నా డాడీ నింపాడు. కావున ఏం చేస్తాను? నేను ప్రపంచంలో అంతటా పర్యటించుచు, చదువుదాం, మేలు చేయుచు, నేను మేలు చేస్తాను, నీవు కీడు చేస్తావు, ప్రజలను బంధిస్తావు, ఈయన కేకులు పెట్టినట్టు చేస్తావు, రాళ్లతో కొట్టుకున్నట్టు ఒక వ్యక్తిని మార్కు సువార్త 5వ అధ్యాయంలో చేశావు. కానీ నీవు కీడు చేస్తే నేను మేలు చేస్తాను. నాకు ఇచ్చిన అభిషేకం అది, నాకు ఇచ్చిన అధికారం అది. ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నావా? మాతో నీకేం పని అంటున్నావా? పని ఇది. అది ఏంటంటే నీలాంటి ఎవరెవరి వ్యక్తులను నీవు బంధించావో నిన్ను బంధించి మేలు చేసే పనిని నా డాడీ అధికారంగా ఇచ్చాడు. తెలిసిందా? నా పేరు నజరేతు నివాసి అంటున్నావా? ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నావా? మాతో మీకేం పని అని అడుగుతున్నావా? నిన్ను నాశనం చేయుటకు పరిశుద్ధాత్మతో నా దేవుడు నన్ను నింపాడని పలుకుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీని వెనుక మన జీవితం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు మనం అంటాం, మేమేం పార్టీ వారం స్వామి, మా కులం, మా జాతి, మా డాడీ మమ్మీ చదువుకోలేదు, అందుకే ఇట్లా అయిపోయాం, నేను పుట్టి పెరిగిన వాతావరణం అది, ఎందుకో నా కర్మ ఇది అని కొంతమంది మాట్లాడుకుంటుంటారు. లేదు, ప్రభు చెప్తున్నాడు, ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించాడంటే నీ స్టోరీ మారిపోతుంది, నీ హిస్టరీ మారిపోతుంది, నీ చరిత్ర మారిపోతుంది. ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థాయిలో అధికారముతో దేవుడు లేపగలుగుతాడు. మొన్న ప్రసంగంలో మీకు చెప్పాను, మీలో కొంతమంది రెగ్యులర్గా ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఏం చెప్పాను? గొర్రెల కాపరి అడవిలో తిరిగినటువంటి మనిషిని పరిశుద్ధాత్మతో నింపినప్పుడు ప్రమోషన్ వచ్చింది. ఏ ప్రమోషన్? గొర్రెల కాపరి రాజుగా మారిపోయాడు. అంటే ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో వచ్చినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు అధికారపూర్వకంగా వాడుకుంటాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఎమ్మెల్యే ముందు, ఎంపీస్ ముందు, ప్రధానమంత్రుల ముందు, మరి లోక నాయకుల ముందు మనకు అధికారం లేకపోవచ్చు. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు వచ్చాడంటే నీవు కూడా పర్యటిస్తూ వ్యాపించే నీ అధికారం ప్రపంచమంతా తిరిగి సకల జాతి జనులకు మీరు సువార్తను బోధించే వ్యక్తిగా మారిపోతారు. మీ ఇంటిలో మాత్రమే కాదు, మీ ప్రదేశంలో మాత్రమే కాదు, మీకు ఇచ్చిన అధికారం అటువంటిది. మీరు ఎక్కడ కాళ్ళు మోపినా అక్కడ దైవరాజ్యం వస్తుంది. ఇది దేవుడిచ్చిన గొప్ప అధికారం. అందుకే యేసుప్రభు ఒక మాట చెప్తాడు శిష్యులతో, ఏమన్నాడు? నేను వెళ్ళిపోతున్నాను, కానీ నాకు ఇచ్చిన అధికారం నా డాడీ మీకు ఇస్తాడు. ఎప్పుడు? మీరు యెరూషలేములో వేచి ఉండాలి. మీరు యెరూషలేములో వేచి ఉన్నప్పుడు ఏం జరుగును? పై నుండి మీ మీదకి శక్తి వచ్చును. అపోస్తలుల చర్యలు 1:8 పై నుండి మీ మీదకి శక్తి వచ్చినప్పుడు మీరు ఎలా మారుతారు? శక్తిని పొంది యెరూషలేములో, యూదేయాలో, సమరియలో, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా మారుతారు. నా అభిషేకం మీ మీదకి వచ్చేస్తుంది. ఎట్లా? నేను ఒకప్పుడు నజరేతు యేసు పరిశుద్ధాత్మతో నింపబడి అందరికీ మేలులు చేస్తూ అందరినీ దీవించి సైతానుకు లోబడిన వారిని అందరినీ విడుదల చేశాను. ఆ అధికారం మీకు ఇచ్చి యెరూషలేం, యూదేయ, సమరియా, భూదిగంతముల వరకు మీరు అధికారంతో సాక్షులుగా మారుతారని యేసు ప్రభు చెప్పాడు. మీకు తెలుసు, అదే పెంతెకోస్తు పండుగ జరిగింది వాళ్ళ జీవితంలో. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు చెప్పకూడదు నా బ్యాక్గ్రౌండ్ ఇది, మా కులం ఇది, చదువుకోలేదు, అంతే మా జీవితం. లేదండి,
దేవుడు ఒక్కసారి నిన్ను పరిశుద్ధాత్మతో నింపాడంటే ఊరు పేరు తెలియని వ్యక్తులను మహాజాతిగా దేవుడు అధికారముతో నింపి ప్రమోషన్ ఇచ్చే దేవుడు మన ప్రభు. మొదటి విషయం, అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? నా పేరు సైతాన్ అంటున్నావా? నా అడ్రస్ చెప్తున్నావా? నజరేతున్న యేసు అని. మా ప్రదేశం మరి విలువలేని ప్రదేశం అంటున్నావా? నిజమే, కానీ నేను పోరాడి పొందుకున్నాను. నన్ను పరిశుద్ధాత్మతో 40 రోజులు ఉపవాసం, తర్వాత పరిశుద్ధాత్మతో నా డాడీ నన్ను నింపాడు. బాప్తిస్మం ద్వారా పరలోకం నుండి పావురం దిగి వచ్చి నన్ను ఆవరించింది. ఆ అభిషేకమే నిన్ను ఇప్పుడు నాశనం చేస్తది సైతానుడని యేసుప్రభు చెప్పగలిగాడు. ఇక రెండో విషయం, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అధికారం యేసుప్రభు ఎట్లా పొందుకున్నాడంటే 24వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో ఈ అధికారం యేసుప్రభు ఎక్కడి నుంచి పొందుకున్నాడు చదువుదాం. నజరేయుడగు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనం చేయవచ్చితివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్ర మూర్తివి. నీ అడ్రస్ మాత్రం కాదు, నీవెవరನ್ನು కూడా మాకు తెలుసు. ఏంటిది? నీవెవరు? నీవు దేవుని పవిత్ర మూర్తివి. అందుకే ఇన్ని ప్రసంగాలు విన్నాము. మమ్మల్ని ఎవరు వెళ్ళగొట్టలేకపోయారు, కానీ నీవు వచ్చి మాట్లాడుతుంటే నీలో ఉన్న పరిశుద్ధత మమ్మల్ని కాల్చేస్తుంది. నీలో ఉన్నటువంటి పరిశుద్ధత అనేది ఒక్క అగ్నిమయముగా మారి తట్టుకోలేకపోతున్నాం. అందుకే కేకలు పెడుతున్నాం, ఇట్లా మమ్మల్ని నాశనం చేయటానికి వచ్చితివా? పరిశుద్ధత అనేది మీకు గొప్ప అధికారం ఇస్తుంది. లోకమంతా చెడు సినిమాలు చూసుకుంటూ తిని తాగి లోకమును చెందినటువంటి రంగుల డ్రెస్ వేసుకొని ఆకర్షించుకొని అలా జీవిస్తున్నటువంటి లోకములో నీవు, దేవా నా డ్రెస్సులో కూడా పరిశుద్ధత ఉండాలి, నా మాటలో పరిశుద్ధత ఉండాలి, నా తాకిడిలో పరిశుద్ధత ఉండాలి, నా చూపులో పరిశుద్ధత ఉండాలి, నా నడకలో పరిశుద్ధత ఉండాలని నీవు వెక్కి వెక్కి ఏడ్చి దేవునితో మాట్లాడి ఆ పరిశుద్ధతను పొందుకున్నప్పుడు దానికి ఉన్న అధికారం. పరిశుద్ధత అనేది ఒక్క అగ్ని లాంటిది. అందుకే ఈరోజు మనం బాగా ధ్యానించినప్పుడు మనం అనుకోవాలి, ఏదైనా నాలో ఆ పవిత్రమైన ఆత్మలు ఉన్నాయా? ఆ పరిశుద్ధమైనటువంటి చూపు ఉన్నదా? అలవాట్లు ఉన్నాయా? కొన్ని అలవాట్లలో చిక్కుకొని నాలో ఉన్న పరిశుద్ధాత్మను కోల్పోయానా? సైతాను చెప్తున్నాడు, నీ అడ్రస్ మాత్రం కాదు, నీవు ఎవరిని కూడా మేము ఎరుగున్నాం, నీవు ఎవరు అని మేము ఎరుగుదుము అంటున్నాడు. సైతాను మాట్లాడుతున్నాడు, నీవు ఎవరవో నేను ఎరుగుదును. నీవెవరు? నీవు దేవుని పవిత్ర మూర్తివి. అబ్బో, నీ ముందు మేము నిలబడలేం, నీ పరిశుద్ధత మమ్మల్ని కాల్చేస్తుంది. పరిశుద్ధత అనేది అంత గొప్ప శక్తి కలిగిన, అధికారం కలిగినటువంటి ఒక శక్తి. ఇంకా మూడవది, ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని చూసి వాళ్ళు పలికిన మాట 22వ వచనం, మార్కు సువార్త 1:22లో, ఆయన బోధనకు అచటనున్నవారు ఆశ్చర్యపడిరి. ఏలయనా ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అధికారపూర్వకముగా బోధన కూడా చేశాడంట. మూడవది, బోధనలో కూడా అధికారం. బోధించినప్పుడు అధికారపూర్వకంగా, నేను తాకాను, చూశాను, మా డాడీ అంటే నాకు ఎవరని తెలుసు, అందువలన మీకు ఇది బోధిస్తున్నాను చెప్పగలిగాడు. ఇంగ్లీష్లో ఎహెస్కేల్ 37లో ఒక మంచి మాట ఉంది. ప్రవక్త ఎహెస్కేలుతో ప్రభు ఒక మాట చెప్తాడు. ఏమంటాడు తెలుసా? వెళ్ళి నీవు బోధించకూడదు. ఏం చెప్పాలంటే ఇంగ్లీష్లో దస్ సేస్ ద లార్డ్ అని చెప్పు. దస్ సేస్ ద లార్డ్ అంటే ఇది ప్రభు వాక్కు, ఇది నా వాక్కు కాదు, నా నోటి నుండి చెప్తే ఏం జరగదు. ఇది ప్రభు వాక్కు, ప్రభు చెప్పమన్నాడు. ఇట్లా ఇది నా వాక్కు కాదు, మనిషి మాట కాదు, నరుని మాట కాదు, దేవుని వాక్కు. అందుకే సువిశేష పట్టణం చదివిన తర్వాత, మొదటి పట్టణం రెండవ పట్టణం చదివిన తర్వాత వాళ్ళు చెప్తారు, ఇది ప్రభు వాక్కు అంటారు. మనమందరం దేవునికి స్తోత్రం అంటాం. అంటే మనము ఎప్పుడైతే దేవుని వాక్కును పట్టుకొని దేవుని మాటలు పలుకుతున్నామో అప్పుడు అధికారం ఆ బోధన ద్వారా ప్రజల మీదకి వస్తుంది. దేవుని వాక్కులో ఉన్న శక్తి. అందుకే హెబ్రేయులకు రాసిన లేఖ 4:12లో పౌలు అంటాడు, అది కత్తె కంటే పదనమైన వాక్కు, కీళ్లలో ప్రవగించే వాక్కు, ఎముకలలో ప్రవగించే వాక్కు, కత్తరించే వాక్కు, సరిచేసే వాక్కు అని యేసు ప్రభు బోధిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే వాక్కు
దేవుని వాక్కులో ఉన్న శక్తి. ఇక ఇంకొక స్టెప్ చెప్పి ముగిస్తాను. అది మార్కు సువార్త 3వ అధ్యాయం 13-14 నుండి దేవుడు నేర్పించే ఇంకొక సత్యం, అధికారం ఎక్కడి నుంచి వచ్చింది చదువుదాం. మార్కు 3:13-14. పిదప ఆయన పర్వతం పైకి ఎక్కి తను కోరుకొనిన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తనతో ఉండుటకు సువార్త ప్రకటమును పంపుట కొరకును, సువార్తను బోధించడానికి పంపుట కొరకును ఆయన 12 శిష్యులను నియమించెను. ఇంకా వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారం. చూడండి, అధికారం. మళ్ళా మీరు బైబిల్ చదివినప్పుడు ఎక్కడెక్కడ ఈ మాట ఉందో అవన్నీ అండర్లైన్ చేసుకోవాలి. ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు చెప్తున్నాడు, తనతో ఉన్నప్పుడు. ప్రభు చెప్తున్నాడు, మీకు అధికారం కావాలా? ఈ లోకంలో సైతాన్ని వెళ్ళగొట్టి దైవరాజ్యంను మీ ఇంటిలో స్థాపించే అధికారం కావాలా? మీరేం చేయాలి? నాతో ఉండాలి. ఓకే, భార్య భర్తతో ఉండడం మంచిది, పిల్లలతో ఉండడం మంచిది, అన్నీ ఉండాలి, ఎందుకంటే కుటుంబ జీవితం. అలాగే మాలాంటి గురువులు కన్యాస్త్రులు స్కూల్లో ఉండడం మంచిది, టీచర్స్ని నడిపించడం మంచిది. కానీ ప్రభు చెప్పాడు, అది కాదు మొదటి స్థానం, నాతో ఉండాలి. తర్వాత నీ భార్యతో పిల్లలతో గురువులుగా, కన్యాస్త్రులుగా, ఆసుపత్రిలో ప్రిన్సిపల్గా పనిచేయాలి. లేకపోతే మా జీవితం కూడా అంతే. ఫస్ట్ మినిస్ట్రీ వాక్యం చెప్పడం కాదు, దయ్యాలు వెళ్ళగొట్టడం కాదు. కొంతమంది అనుకుంటారు దయ్యంలో వెళ్ళగొడితే పెద్ద మినిస్ట్రీని అనుకుంటారు, పెద్ద ప్రసంగికుడుగా మారితే ఇంటర్నేషనల్ ప్రీచర్ అంటారు. లాభమే లేదు. ప్రభు చెప్తున్నాడు, ఫస్ట్ నాతో ఉండాలి. నాతో ఉన్నప్పుడు నేను పంపిస్తా, నేను బోధించడానికి అధికారం ఇస్తాను. ప్రభు చెప్తున్నాడు, సైతాన్ని వెళ్ళగొట్టే అధికారమును నాతో ఉంటే నా దగ్గర ఉన్న అభిషేకం అంటువ్యాధిలాగా మీ మీదకి వచ్చేస్తుంది. ఈ విధంగా దేవుడు అధికారంని ఎట్లా పొందాలని ఈరోజు మనతో మాట్లాడాడు. 2వ మంగళవారం మెట్టుగూడ చర్చ్లో ఇంకొక బోధన చెప్పాడు ఇదే అధ్యాయం బట్టి. ఈరోజు యూట్యూబ్లో అధికారంని ఎలా పొందాలని ఈ అధ్యాయంలోనే 3 రకాలుగా ప్రసంగాల రూపంలో 2వ మంగళవారం అక్కడ, ఇప్పుడు యూట్యూబ్లో మళ్ళీ 11:30 నుండి దివ్యవాక్య కేంద్రం ముత్తంగిలో స్వస్థత ప్రార్థన టైంలో ఇంకొక ప్రసంగం. ఒక్క అధ్యాయం ద్వారా ఇన్ని మాటలు, నిగూఢమైన రహస్యములను దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మాకు కూడా అదే అధికారం కావాలి. లోకపరంగా నరుడు ఇచ్చే అధికారం కాదు, అవన్నీ పనికిరాదు. దానితో మనం దయ్యాలను గెలవలేం ప్రభా, దానితో సమస్యలను ఎదుర్కోలేం ప్రభా, దానితో రాబోయే వరదలు, సునామీ లాంటి సమస్యలను ఎదుర్కొని ఈత కొట్టుకొని ఆవలి తీరమునకు చేరలేం ప్రభా. నీవు అధికారం ఇవ్వాలని ఆశిస్తున్నావు. అధికారముతో బోధించావు, దాన్ని తట్టుకోలేక సైతాన్ని కేకలు పట్టుకొని అరచి వెళ్ళిపోయాడని ఈరోజు వాక్యములు వింటున్నాం. ఓ ప్రభా, మా కుటుంబాలు కూడా సైతానుకు పీడింపబడి కొన్ని విషయాలు మా కుటుంబంలో కలిసి రావట్లేదని ఏడుస్తున్న కుటుంబాలు ఈ ప్రసంగాన్ని వింటున్నారేమో, వారందరి మీద ఇప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చునుగాక దేవా. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా, అధికారము ద్వారా, శక్తి ద్వారా నీవు అన్ని చోట్లలో ప్రకటించే ఆ సత్యము, ఆజ్ఞాపించిన అదే అధికారం, సైతాన్ని వెళ్ళగొట్టే అధికారం, చీకటి శక్తులను తొలగించే అధికారం, ప్రభువా స్వస్థపరిచే అధికారం, సువార్తను బోధించే అధికారం నీతో ఉండుటకు మాకు నేర్పము దేవా. ఇప్పుడు ఇంతసేపు ఈ పూజా బలిలో ఉంటున్న ఈ బిడ్డలను తరువాత ప్రభువా 11:30 గంటల నుండి 10 గంటల నుండి 1 గంటల వరకు దివ్య వాక్య కేంద్రంలో మాతో పాటు మరొకసారి వాక్య పరిచర్యలో దైవ సన్నిధిలో గడపబోతున్న ఈ బిడ్డలందరినీ ఈ ఆదివారం అంతా దైవ సన్నిధిలో మునిగి తేలే విధంగా అభిషేకించము తండ్రి. ఎవరైనా అంటు వ్యాధులు, వ్యాధి బాధలతో, బంధకాలతో, అప్పు సమస్యలతో, పేదరికంలో, సంతాన వరం లేకుండా సైతాను పీడితుల ద్వారా ఓ చెరసాలలో ఉన్నారో, ఇప్పుడే అధికారపూర్వకంగా నీవే వారి ఇంటికి వెళ్ళి ఈ వాక్కు ద్వారా, ఈ పూజ ద్వారా, తర్వాత జరగబోయే ఆరాధన ద్వారా ఓ ప్రభువా ఈ బిడ్డలందరికీ విడుదల జరుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆనందం కలుగునుగాక. అందరి మీద సైతాను ఇన్ని రోజులు ప్రభావం చేస్తుంటే నోరు మూసుకొని వెళ్ళిపోని
ఈ బిడ్డలు చెప్పగా, ఆజ్ఞాపింపగా, ప్రార్థింపగా, వాక్యాన్ని ప్రకటింపగా, అధికారపూర్వకంగా సైతాన్ని వెళ్ళగొట్టే ఆ శక్తి ఇంటిలో ప్రవహించాలని, ప్రజలలో ప్రవహించాలని ఓ ప్రభువా ఇప్పుడే ప్రతి బిడ్డకు విడుదల జరుగుతున్నందులకై స్తోత్రం తండ్రి. స్వస్థతలు జరుగుతున్నందులకై స్తోత్రం. అద్భుతాలు జరుగుతున్నందులకై స్తోత్రం. ఇవన్నిటినీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో పొందుకొని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అంత లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రభు ముందు ఈ ఆదివారం నాడు ప్రకటించి ప్రార్థిస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుత్రును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వాడు లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మన ప్రార్థన విన్నపములను మౌనముగా ఈ ఆదివారం దేవునికి అర్పించి ప్రార్థించుదాం. ఈ ప్రార్థనను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను సగే కానుక నీదేనయ్యా, నాకున్నదంతయు నీకేనయ్యా. నేను సగే కానుక నీదేనయ్యా, నాకున్నదంతయు నీకేనయ్యా. స్వీకరించు స్వీకరా ప్రేమతో, ఆదరించు కానుక ప్రీతితో. స్వీకరించు శ్రీకరా ప్రేమతో, ఆదరించు కానుక ప్రీతితో. నేను స్వగే కానుక నీదేనయ్యా, నాకున్నదంతయు నీకేనయ్యా. నేను సగే కానుక నీదేనయ్యా, నాకున్నదంతయు నీకేనయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించే పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, దీనత్వముతో కూడిన మా సేవకు గుర్తుగా నీ పీఠము మీద ఈ కానుకలను సమర్పించుచున్నాం. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందునట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రుపుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. క్రీస్తు శిలువ మరణోత్సవములనుడు ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణము నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాజరికపు గురుకులం, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజాని కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన
అంధకారం నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్మ నడిపించిన నీ మహత్కర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాం. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊట్టయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి తన శిష్యులకిచ్చెచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరిశుద్ధ పరమా స్నేహ భోజమా మీకేమా ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి తన శిష్యులకిచ్చిచ్చు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమా దివ్య రక్తమా మీకేమా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభని జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల ఆంతని అగ్రహ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణు చేయుము. ఉత్థాన మగధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. ప్రత్యేకంగా ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న వారిని, పెండ్లి వార్షికోత్సవాన్ని కొనియాడుతున్న వారిని, మా కోసం పూజలు అర్పించేయమని ప్రార్థించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దేవుని కన్యతలిగా మరియ మాతతోనూ, ఆమె భర్తేగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచును. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరి చేతులెత్తి పరలోక జపాన్ని భక్తితో ప్రార్థించడము. పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక.
మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తునాథుని సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మామూలు నరుని పరిశుద్ధాత్మతో నింపి అధికారమునిచ్చి సైతాన్ని వెళ్ళగొట్టి దైవరాజ్యమును స్థాపించటానికి మన హృదిలో వస్తున్న యేసు ప్రభుయేనే ఈ విందులో పాల్గొని దైవరాజ్యం సిద్ధము కోసం ఈ లోకాన్ని తయారు చేయబోతున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు నిత్య జీవమునకు మనలందరినీ కాపాడునుగాక. ఆమేన్. వ్యాధి బాధలతో చిక్కుకున్న వారికి స్వస్థతనిచ్చెడి ప్రేమ విందు. వ్యాధి బాధలతో చిక్కుకున్న వారికి స్వస్థతని చెడి ప్రేమ విందు. నలిగిన హృదయాలు కృంగిన దేహాలకు ఊరట కూర్చెడి శాంతి విందు. అందమైన మందస్సంలో కొలువైన దేవునే ఆరకించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. ప్రభు, ఈ దాసుని చల్లని చూపుతో చూడుడు, నీ కరుణతో నన్ను కాపాడుడు. నేను నీకు మొరబెట్టుచున్నాను, నీవు నన్ను అవమానమున ముంచకుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా రక్షణకు సాయపడు దివ్య ఆహారముతో మమ్ము బలపరచితివి. ఈ దివ్య సప్రసాదము ప్రపంచమందటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములను వృద్ధి చెందుటకు సహాయపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మీ అందరినీ ఈ ఆదివారం దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆరోగ్యమాతా మమ్ము బ్రోవకరావమ్మా. అమ్మా ఆరోగ్యమాతా మమ్ము
దీనులము దీనులము కాపాడరావమ్మా కాపాడరావమ్మా అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవకరావమ్మా